వేసవికి ముందే వేడి తీవ్రత పెరిగినట్టు వాతావరణ శాఖ నివేదికలు చెబుతున్నాయి. అందుకు తగ్గట్టే ఇంటి నుంచి కాలు బయట పెడితే చాలు సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితులు ఆరోగ్యానికి చేటు కలిగిస్తాయంటున్నారు వైద్యులు. ముఖ్యంగా శీతాకాలం వెళ్లిపోయి వేసవి ప్రారంభమయ్యే సమయంలో అప్రమత్తంగా లేకపోతే అనారోగ్యం బారిన పడక తప్పదని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజారావుతో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి. వెళ్తే చాలు బాణుడు భగభగా మండిపోతున్నాడు. ఇంకా వేసవికాలం ప్రారంభం కాకముందే రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. మరోవైపు దీంతో పాటే ఆరోగ్య సమస్యలు సైతం పెరుగుతున్నాయి. ముఖ్యంగా సైలెంట్ డిహైడ్రేషన్ లాంటి సమస్యలు వేధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వేసవి ప్రారంభమయ్యే ఈ సమయంలో ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి వ్యాధులు ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది తెలిసేందుకు మనతో ఉన్నారు డాక్టర్ రాజారావు గారు. మన వివరాలు అన్నమాట తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్తే సార్, జనరల్గా ఈ సీజన్లో ఇంత ఎండలు ఉండవు, కానీ ఈ సంవత్సరం ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ చేంజ్ అనేది మన హెల్త్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? డెఫినెట్గా ఇప్పుడు సీజన్ నుంచి సీజన్ మారినప్పుడు మనకి ఈ వేడి చాలా తీవ్రంగా ఉంది. మనకి ఉక్కపోత కానీ వేడి కానీ దీనివల్ల మన బాడీలో డిహైడ్రేషన్ ఉంటుంది. సో ఈ డిహైడ్రేషన్ వల్ల మనకి ఈ బాడీకి ఏదైనా కానీ ప్రమాదం ఉంటుంది. ఇదే కాకుండా మనకి ఎండ ఇంకా ఎక్కువ వేడి ఉన్నప్పుడు మనకి దానికి సంబంధించిన ఎండ తీవ్రతకు సంబంధించి మన బాడీ మీద ప్రభావం కూడా చూపిస్తూ ఉంటుంది. అలాగే ఈ వేడి ప్రమాదం ఏదైతే ఉందో ఈ ప్రభావం కూడా ఈ చిన్నపిల్లల్లో కానీ లేకపోతే పెద్దవాళ్ళలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఏ రకంగా అంటే డిహైడ్రేషన్ వల్ల ఈ డిహైడ్రేషన్ నుంచి మిగతా మెయిన్ ఆర్గాన్స్ మీద కూడా ఈ పడే ఆస్కారం ఉంటుంది. ఎక్కడి దాకా పోతుందంటే అదే హీట్ స్ట్రోక్ అంటాం మనం. అంటే పల్స్ బీపీ పడిపోయి అపస్మారక స్థితిలోకి పడిపోయి మెయిన్ ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో అవి ఫెయిల్ అయిపోయే అవకాశం కూడా ఉంటుంది. సార్, అయితే జనరల్గా ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు కొన్ని రకాల వైరస్లు ఇంపాక్ట్ చూపిస్తాయంటారు, కానీ ఉష్ణోగ్రతలు పెరిగితే కూడా మరి కొన్ని రకాల వైరస్ అటాక్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఎలాంటి వైరస్ ఈ సమయంలో ఇంపాక్ట్ చూపిస్తుంది? ఎస్పెషల్లీ యూజువల్గా ఏంటంటే మనకి ఈ సీజన్ వైరస్కి అంత ఫేవరబుల్ కండిషన్ కాదు. కానీ మనం పాత ఇది చూసుకుంటే కోవిడ్ ఫస్ట్ వేవ్ కానీ సెకండ్ వేవ్ కానీ మనం సమ్మర్లోనే ఎక్కువగా చూసాము. కాబట్టి ఈ వైరస్లు ఇప్పుడు వచ్చే అవకాశాలు కొంచెం తక్కువ, కానీ బట్ స్టిల్ ఇప్పుడు ఉండేది ఏంటంటే మనకి ఫుడ్ ఏదైతే ఉంటుందో ఫుడ్ తొందరగా స్టేల్ అవుతుంది, అంత తొందరగా పాడైపోయే అవకాశం ఉంటుంది. సో తొందరగా పాడైపోతుంది కాబట్టి దాని నుంచి ఫుడ్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ వస్తాయి. ఆ ఫుడ్ కంటామినేషన్ కూడా ఎక్కువ ఉంటుంది సమ్మర్లో. ఎస్పెషల్లీ మనం చూసే ఈ టైఫాయిడ్ కానివ్వండి, లేకపోతే కలరాకు సంబంధించి కానివ్వండి, లేకపోతే కొన్ని రకాల హెపటైటిస్ అంటాం, హెపటైటిస్ A1, హెపటైటిస్ E1, ఇవి కూడా మనకి ఈ ఫుడ్ అండ్ వాటర్ కంటామినేషన్ నుంచి వస్తుంది. ఇది సమ్మర్లో ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది డెఫినెట్గా. సార్, అయితే జనరల్గా చూసినట్లయితే కనుక ఫుడ్ ఇంటేక్ అనేది ఒక్కొక్కరి మీద ఒక్కొక్కలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది. మరోవైపు ఇప్పుడు ఏదైతే బర్డ్ ఫ్లూ లాంటివి వస్తున్నాయి, చికెన్ తినొద్దు అన్న వీటి కూడా సిమ్టమ్స్ అంటే చెప్తున్నాయి గవర్నమెంట్స్ కూడా. దీని గురించి ఏమంటారు? అంటే బర్డ్ ఫ్లూ అనేది డైరెక్ట్గా హ్యూమన్కి ఇప్పుడు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అట్లా ఉండదు. కానీ ఎందుకంటే ఆ వైరసెస్ దే ఆర్ ఇంటెండెడ్ టు ఎఫెక్ట్ ద బర్డ్స్, అది హ్యూమన్కి సోకే అవకాశం లేదు. కానీ ఇవి కనుక మ్యూటేట్ అయితే హ్యూమన్స్లో కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు అట్లా మనకి మ్యూటేట్ అయిన వైరసే స్వైన్ ఫ్లూ. యాక్చువల్గా స్వైన్ అంటే పిగ్, మనకు అది పిగ్లో ఉండేది ఫస్ట్ ఆ వైరస్ అనేది ఉండి, దాని తర్వాత అది రూపాంతరం చెంది ఆ మ్యూటేషన్స్ అయ్యి అది హ్యూమన్గా ఎఫెక్ట్ అయింది. ఇన్ఫ్యాక్ట్ అట్లా మాట్లాడుకుంటే చాలా వైరస్ అన్నీ కూడా అవి మనకి యానిమల్స్ నుంచో లేకపోతే బర్డ్స్ నుంచో అట్లా వచ్చిన వైరస్లే అన్నీ కూడా. సో అంటే అవి మ్యూటేట్ అయ్యి దాని నుంచి మనకి హ్యూమన్స్కి ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడున్న ఈ బర్డ్ ఫ్లూ కూడా ఒకవేళ మ్యూటేషన్స్ అయితే హ్యూమన్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా వైరస్ ఈజ్ వైరస్, అందుకని మనం జాగ్రత్తలు తీసుకోవాలి డెఫినెట్గా. అయితే జనరల్గా సమ్మర్లో ఏంటంటే హాలిడేస్ ఉంటాయి, ఎక్కువ మంది యూత్ వాళ్ళకి హాలిడేస్ ఉండడం వల్ల వాళ్ళ డైట్ అండ్ ఫిట్నెస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు, అంటే పర్సనాలిటీకి సంబంధించి. ఇందులో భాగంగా ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటుంటారు. అయితే సమ్మర్స్లో ఈ రకమైనటువంటి ప్రోటీన్ ఫుడ్ ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? ఇది ఎంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందంటారు? అంటే సమ్మర్స్లో బెటర్ ఈ చికెన్ కానీ లేకపోతే ఇన్ జనరల్ ఇప్పుడు మనకి బర్డ్ ఫ్లూ అని కాదు కానీ మామూలుగా కూడా ఈ చికెన్ కానీ రెడ్ మీట్ ఇటువంటి అవాయిడ్ చేయటం బెటర్. ఎక్కువగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవటము,
తర్వాత ఈ వెజిటబుల్స్లో కూడా లీఫీ వెజిటబుల్స్, లేకపోతే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే దోసకాయ కానీ లేకపోతే సొరకాయ ఇటువంటి అంటే కుకురుబిట సంబంధించిన ఇవి తీసుకుంటే వాటిలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి డిహైడ్రేషన్ లేకుండా ఉంటుంది. తర్వాత ఈ ఆకుకూరలు కానీ ఈ వాటర్ కంటెంట్ ఉన్న కూరగాయలు కూడా ఎక్కువగా మరీ ఫ్రై చేయటము బాయిల్ చేస్తే కూడా వాటిలో ఉన్న వాటర్ కంటెంట్ పోతుంది, వాటిలో ఉన్న బయలాజికల్ వాల్యూస్ కూడా పోతాయి. సో ఎక్కువగా ఓవర్ కుక్కర్ కానీ లేకపోతే ఓవర్ బాయిలింగ్ కానీ ఓవర్ ఫ్రై అనేది అట్లా కూడా మంచిది కాదు. సో మనకి కూరగాయలు కానీ లేకపోతే కూరగాయల్లో కూడా ఆకుకూరలు, తర్వాత ఫైబర్ ఎక్కువగా ఉన్నాయి, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నాయి. మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు అవి మనం ఓవర్ కుక్ లేకుండా ఫ్రై లేకుండా చేసుకుంటే ఈ సమ్మర్కి డెఫినెట్గా మనకి ఫైబర్ ఎక్కువ ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి, వాటర్ కంటెంట్ ఉంటుంది, వెయిట్ మేనేజ్మెంట్లో కూడా ఇవి డెఫినెట్గా పనిచేస్తాయి. కానీ ఎక్కువగా ఈ రెడ్ మీట్ కానీ చికెన్ కానీ ఫ్రై ఫుడ్స్ కానీ లేకపోతే జంక్ ఫుడ్ కానీ డెఫినెట్గా ఈ సమ్మర్లో అవాయిడ్ చేయటమే మంచిది. సరే, అయితే జనరల్గా డిహైడ్రేషన్ అనేది సమ్మర్లో ఎక్కువగా వినిపిస్తుంది, కానీ సైలెంట్ డిహైడ్రేషన్ అనే పదం ఇటీవల ఎక్కువగా బాగా వినిపిస్తున్నాం, అది వార్తల్లో నిలుస్తుంది. దీనికి కారణం ఏంటి? అసలు సైలెంట్ డిహైడ్రేషన్ ఏంటి, ఎందుకు వస్తుంది? అంటే బేసిక్గా ఏంటంటే ఈ వాటర్ అనేది సరిగ్గా తీసుకోక, అంటే ఎడిక్యువేట్ వాటర్ తీసుకోక, అది కూడా ఇప్పుడు మనం చూస్తున్నాము చాలా మంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ కంట్రోల్ లేకపోతే వాళ్ళలో యూరిన్ ఎక్కువగా నడుస్తుంటుంది, వాళ్ళలో యూరిన్ ఎక్కువగా నడుస్తుంది అని మళ్ళీ ఎక్కువ నీళ్లు తాగితే ఇంకా వాటర్ పోవాల్సి యూరిన్కి ఎక్కువసార్లు లేవాల్సి వస్తుందని ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు ఈ వాటర్ని అవాయిడ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల మనకి ఈ డిహైడ్రేషన్ అనేది తీసుకుంటూ వాళ్ళు నీడలోనే ఉంటారు, నీడలో ఉన్నాం కదా మనము, అయినా కానీ ఇన్సెన్సిబుల్ లాస్ ఉంటుంది. రేడియేషన్ తోటి సమ్మర్లో ఎండకు పోకపోవచ్చు, కానీ నీళ్ళలో ఉన్న వాళ్ళలో కూడా డిహైడ్రేషన్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సరిపడా నీళ్ళు అయితే డెఫినెట్గా తాగాలి. ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు, అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు యూరిన్ ఎక్కువ పోవాలనో లేకపోతే మళ్ళీ లేవాల్సి వస్తుందనో, తర్వాత కొన్ని రకాల అంటే అబౌవ్ 55 years ఉన్న మేల్స్లో ప్రాస్టేట్ పెరిగి ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరిన్ పెరిగే అవకాశం ఉంటుంది. సో దానివల్ల కూడా మళ్ళీ యూరిన్ నీళ్ళు ఎక్కువ తాగితే ఎక్కువసార్లు లేవాల్సి వస్తుందని, ఇట్లా వాటర్ అవాయిడ్ చేయటం వల్ల కూడా మనకి డిహైడ్రేషన్ వస్తుంది. ఈ డిహైడ్రేషన్ వల్ల మనకి పెద్దవాళ్ళలో ఎస్పెషల్లీ ఇంకా కొన్ని రకాల మెడిసిన్స్, బీపీకి సంబంధించిన మెడిసిన్స్ తీసుకునే వాళ్ళలో కూడా కొన్ని ఒకవేళ వాళ్ళలో డైరెటిక్స్ ఇట్లా ఉంటే హైపోనాట్రిమియా అంటాము. ఈ అంటే సోడియం తక్కువైపోతే ఈ సెన్సోరియం అనేది డిస్టర్బ్ అవుతుంది. అంటే మెంటల్ ఎఫెక్ట్స్, అంటే వాళ్ళు ఆల్టర్డ్ సెన్సోరియంలో పోవటం కానీ లేకపోతే కోమాలకు పోయే అవకాశం కూడా ఉంటుంది ఇట్లా డిహైడ్రేషన్ వల్ల. అంటే జనరల్ డిహైడ్రేషన్కి సైలెంట్ డిహైడ్రేషన్కి ఏమైనా తేడా ఉందా? దీని లక్షణాలను ఎలా గుర్తించాలి? అంటే జనరల్ డిహైడ్రేషన్ అంటే బేసిక్గా మనకి ఈ తెలిసిపోతుంది. మనకి సమ్మర్లో మనకి సడన్గా ఎక్సెస్ ఆఫ్ హీట్ నుంచి ఎక్సెస్ స్వెటింగ్ ఉండి మనకి ఆ డిహైడ్రేషన్ అనేది, ఈ సైలెంట్ డిహైడ్రేషన్ అనేది మనకి మామూలుగా ఈ లక్షణాలు కూడా అంత పైకి కనపడవు కాబట్టి ఇట్లా స్లోగా ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏదైనా కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ తీసుకోవాలి. తీసుకునే దాంట్లో కూడా కొందరు దాహాన్ని ఈ కూల్ డ్రింక్స్ తోటో ఇట్లా తీసుకోవాలని చూస్తారు. ఇట్లా కూల్ డ్రింక్స్ కానీ సోడా కానీ ఎటువంటి డిహైడ్రేషన్ కోసం పనికిరావు. డిహైడ్రేషన్ ఉన్నప్పుడు వాటర్ తీసుకోవాలి, కానీ కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగటం అనేది సరైన పదం కాదు. తర్వాత అదర్ బివరేజెస్ లైక్ ఎక్సెస్ ఆఫ్ టీ కానీ కాఫీ కానీ లేకపోతే ఆల్కహాల్ కానీ ఇటువంటివి కూడా తీసుకోవద్దు. సో వాటర్ తీసుకోవటం మంచిది. సాధ్యమైనంత వరకు ఎండకు పోకుండా ఉండటమే మంచిది. చివరిగా వేసవి ఆహారం గురించి చెప్పారు, వాటర్ గురించి చెప్పారు. ఈ సమయంలో తీసుకోవాల్సిన ఇంకా ఏమైనా జాగ్రత్తలు ఉన్నాయా? అంటే ఈ ఎండల బారిన పడే వాళ్ళలో ఎక్కువ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఉంటారు. సో వీళ్ళు అవసరమైతే తప్ప బయటకు పోవద్దు. ఒకవేళ బయటకు పోవాల్సిన పరిస్థితి ఉన్నా కూడా మధ్యాహ్నం 12 o'clock నుంచి 3 o'clock సమయంలో బెటర్ అవాయిడ్. ఒకవేళ పోవాల్సిన పరిస్థితి వస్తే మాత్రం గొడుగో ఏదో ఒకటి మనకు ఒక షేడ్ ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత కాటన్ దుస్తులు ధరించాలి, లూజ్గా ఉండి కాటన్ వేర్ ధరించడం అవసరము. తర్వాత వాటర్ని క్యారీ చేయాలి, మనం ఎప్పుడు కూడా వాటర్ని క్యారీ చేయాలి. తర్వాత ఈ స్కిన్ని మనం సేవ్ చేసుకోవటం కోసం సన్ స్క్రీన్ లోషన్స్ కూడా వాడచ్చు. సో అవుట్ సైడ్ ఫుడ్ కానీ ఇటువంటి ఏవి తీసుకోవద్దు. తర్వాత ఇంట్లో కూడా మనకి ఈ బటర్ మిల్క్ కానీ లేకపోతే కోకోనట్ వాటర్ ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎలక్ట్రోలైట్, న్యాచురల్లీ ఉండే ఎలక్ట్రోలైట్స్ అన్నీ కూడా అందులో ఉంటాయి. సో కోకోనట్ వాటర్ కానివ్వండి, లేకపోతే ఈ సిట్రస్ ఫ్రూట్స్ కానివ్వండి, లేకపోతే మనకి మజ్జిగలో ఉప్పు కొంచెం వేసుకొని అట్లా తీసుకోవటం కానీ, ఇట్లా ద్రవ పదార్థాలను మనం ఎక్కువగా తీసుకుంటే
మనము ఈ సమ్మర్ బారి నుండి అంటే ఈ దీనికి సంబంధించిన డిహైడ్రేషన్ నుంచి బయటపడవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వేసవిలో డీహైడ్రేషన్ సహా అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటుగా వీలైనంత ఎక్కువగా నీటిని తీసుకోవడం, దీనికోసం శీతల పానీయాలు లాంటి వాటిపైన ఆధారపడకుండా మంచినీరు, కోకోనట్ వాటర్ లాంటిపైన ఆధారపడితే ఎలాంటి అనారోగ్యాల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు అంటున్నారు డాక్టర్ రాజారావు. కెమెరా పర్సన్ నవీన్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.